మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం బిందు మాధవి గారు రాసిన అరిటాకుకు శిక్ష అనే కథ విందాం. ఈ కథ అచ్చంగా తెలుగు మాసపత్రికలో ప్రచురింపబడిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. వేసవి సెలవులకి పిల్లలు వస్తారంటే పార్వతికి ఎక్కడలేని హడావుడి, పని ఒత్తిడి. అది వరకల్లా ఒంటి చేత్తో అన్నీ చేసిన మనిషే. సాధారణంగా ఎవరింట్లోనైనా 4-5 ఏళ్లకు ఒకసారి కానీ రాని అమెరికా పిల్లలు పార్వతి అదృష్టం. ప్రతి సంవత్సరం తమతో పాటు సందడిని, ఆనందాన్ని మోసుకొచ్చి నెల రోజులుండి పగలు రాత్రి వెన్నెలలు పూయించేస్తారు. రాను రాను ఓపిక తగ్గుతున్నది. ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు ఒకటి ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకుముందు చాలా కాలంగా ఇంట్లో అన్ని పనులు ఒంటి చేత్తో చక్కబెట్టే రాములమ్మ వృద్ధాప్యం వల్ల ఇటీవలే రావటం మానేసింది. పార్వతికి చెయ్యి విరిగినట్లుంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయం కోసం ఒక మనిషిని పెట్టుకోవాలనుకుంటున్నది పార్వతి. పిల్లలు రావటానికి నెల రోజుల ముందు నుంచి అలాంటి మనిషి కోసం పార్వతి అన్వేషణ మొదలుపెట్టింది. ఎట్టకేలకి ఈ మధ్యనే నీలమ్మ పరిచయమైంది. చాలా కాలం నమ్మిన బంటు లాంటి పనమ్మాయి ఉన్న పార్వతికి పనమ్మాయి వెనకాలే ఇల్లంతా తిరుగుతూ పహారా కాసే అలవాటు లేదు. కొత్తవారిని ఇంట్లోకి రానివ్వాలంటే భయం. ఈ నేపథ్యంలో వచ్చిన నీలమ్మని నమ్మి పనిలో పెట్టుకోవచ్చా అని సందేహపడుతున్న పార్వతికి నీలమ్మ మాట, నవ్వు ముఖం ఆ సందేహం కొంత తీర్చాయి. నీలమ్మది రంగు నలుపే కానీ కళగల ముఖం, చక్కని మాట తీరు, వస్త్రధారణ పార్వతికి ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా మర్నాటి నుంచి పనిలోకి రమ్మంది. ఉదయం 8 వచ్చేసేయి. ఫలానా పని అని నేను చెప్పను. అన్ని పనులు చేయాలి. బరువు పనులు చేయటానికి వేరే మనిషి ఉంది. వంతులేసుకొని మీరిద్దరూ తగు పడకుండా సర్దుకుపోండి అన్నది. అమ్మమ్మ, నాకు పూరీ కూర బంటి ఫర్మాయిషి. మరి నీకేం కావాలి అని అమ్మమ్మ అడగటం ఆలస్యం. నాకు వైట్ ఉప్మా కారం లేకుండా. కార్టూన్ చూసే శశి నుంచి జవాబు. టీవీ నుంచి తల తిప్పకుండానే. మరి నీకేం కావాలి శ్రీకర్ అన్న నానమ్మ ప్రశ్నకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఎలా చేస్తావు నానమ్మ, వాళ్ళిద్దరితో పాటు ఏదైనా పర్వాలేదు అని శ్రీకర్ సమాధానం పెద్ద మనిషి తరహాగా. అమ్మా, నువ్వు అడుగుతున్న కొద్దీ వాళ్ళు ఇలాగే చెప్తారు. మనిషికి ఒకటి ఎలా చేస్తావు? ఇవాళ అందరూ పూరీ కూర తినండి, రేపు ఉప్మా పెసరట్టు అని నిర్ణయం చేసింది కూతురు శిరీష. పిల్లలు 4 వస్తే 4 రకాలు చేస్తూ వాళ్లతో ఆడుకోవటం 60 దాటాక కొంచెం కష్టమే అయినా పార్వతి వాళ్లతో కబుర్లు చెప్తూ వారిని నవ్విస్తూ రోజువారీ పని లాగించేస్తుంటుంది. పార్వతమ్మ మనవలతో బ్రేక్ఫాస్ట్ అనబడే అష్టావధానం చేస్తూ ఉండగా రోజులాగే నీలమ్మ వచ్చింది. స్టవ్ దగ్గర బిజీగా ఉన్న పార్వతమ్మ అది గమనించలేదు. నీలమ్మ, ఇలా వచ్చి పూరీలు ఒత్తివ్వు, పిల్లలకి ఆకళ్ళేస్తున్నాయి. ఒక్కదానికి పని తెమలదు అని ఒక కేక వేసి ఆలు కూర చేసే పనిలో పడింది. 2-3 సార్లు పిలిచిన నీలమ్మ ఉలుకు పలుకు లేదు. ఎందుకో కానీ నీలమ్మ ముఖం వాడిపోయి దిగులుగా ఉంది. పిల్లలు, నీలమ్మ వచ్చినట్లేదు. మీలో నాకు సహాయం ఎవరు చేస్తారో వాళ్లతో రాత్రి అష్టాచెమ్మ ఆడతాను. రాత్రి పడుకున్నప్పుడు ఒక కథ ఎక్కువగా చెప్తాను అన్నది. నీలమ్మ వచ్చింది నానమ్మ, బాల్కనీలో ఉంది అన్నాడు శ్రీకర్. ఏం నీలి, ఆకలేస్తుందా? ఉదయం ఏమైనా తిన్నావా? పిల్లలు తిన్నాక నీకు పెడతాను. ముద్దొచ్చినప్పుడు, జాలేసినప్పుడు పూర్తి పేరుతో కాకుండా అలా పిలుస్తుంది పార్వతమ్మ. లేక మీ ఇంట్లో గొడవైందా? ఇవన్నీ అందరిళ్లల్లో ఉండేవే. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ చనువుగా జోకులేస్తూ ఉండే నువ్వు ఇలా దిగులుగా ఉండటం ఈ నెల రోజుల్లో ఎప్పుడూ చూడలేదు. ఏమైంది? ముందు టీ తాగు అన్నది. పార్వతి మాటలతో గాలి తగిలిన మేఘంలాగా వర్షించటం మొదలుపెట్టింది నీలమ్మ. మా ఆయన లేడమ్మా, ఇంట్లో నేను పిల్లలే ఉంటాం అన్నది కళ్ళు తుడుచుకుంటూ. లేడంటే? చక్కగా ముత్తైదులాగా 2 చేతుల నిండా గాజులు, పాపిట్లో సింధూరం పెట్టుకొని నిండుగా తయారవుతావు కదా అన్నది సందేహంతో. లేడంటే నాతో లేడు అన్నది. అదంతా ఒక పెద్ద కథ, తర్వాత చెప్తాలే అమ్మా. నా గొడవ ఎప్పుడూ ఉండేదే అన్నది టీ తాగుతూ తన సహజ ధోరణిలో నవ్వి. పార్వతమ్మ కూడా
ఆ మాట నిజమేలే, మనకు మాట్లాడుకునే తీరుబాటు ఇప్పుడు లేదు. డబ్బేమైనా కావాలంటే మొహమాట పడకుండా పట్టుకెళ్ళు అని పనిలో పడింది. నెల రోజుల తర్వాత పిల్లలు వెళ్ళగానే తుఫాను వెలిసి ఇల్లు స్తబ్దంగా తయారైంది. పార్వతమ్మకి ఊపిరి తీసుకునే సమయం దొరికింది. ఆ ఇప్పుడు చెప్పు, ఏంటి నీ సంసారం గొడవ అని అడిగింది. ఏముంటుందమ్మా, అందరిళ్లల్లో లాగానే. మనిషి చూడటానికి బానే ఉంటాడు, పనికి పోతాడు. ఈడు జోడు సరిపోతుందని మా అమ్మ అయ్య వానితోని పెళ్లి చేశారు. 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నాడు. అప్పట్లో నేను పనికి పోయేదాన్ని కాదు. ఆయన దోస్తులతో తిరుగుతూ ఒకరోజు తాగి వచ్చాడు. నా పెద్ద కూతురు 7 ఏడాది పిల్ల. నేను వండింది బాగాలేదని కంచం విసిరేసి వెళ్ళిపోయాడు. నాకు భయం వేసి మా అమ్మ తానికి పోయి అమ్మకి అయ్యకి చెప్పిన, ఈ రోజుల్లో తాగనోడెవడు, ఊకే భయపడద్దు అని నన్ను మా ఇంటికి పంపేసిండ్రు. నెల రోజులు మంచిగానే ఉన్నాడు. 2వ బిడ్డ కడుపున పడింది. ఒకరోజు ఎవతన ఎంటబెట్టుకొచ్చిండు. ఇదేందయ్యా అన్నా. ఎప్పుడు చూడు వాంతులు అంటావు, నీరసం అంటావు. ఒకరోజు కూర వండితే ఒకరోజు కారం వేసి పెడతావు. నీతో తిండి సుఖం లేదు, పక్క సుఖం లేదు. అందుకే ఈమెను తెచ్చుకున్నా అన్నాడు. మా అత్తమ్మతోని చెప్పిన, మగాడు 10 మందితో తిరుగుతాడు, ఆడది గమ్మున ఇంట్లో కూసోవాలే. సతాయించడం అంటే నిన్ను నీ పిల్లల్ని వదిలేసిపోతాడు. ఆనికే మగమహారాజు అని భర్త లేని ఆమె తీర్పు చెప్పబట్టింది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో తెలిసింది అన్నది నీలమ్మ మొహమంతా చిన్నబుచ్చుకొని. తర్వాత ఏమైంది అన్నది పార్వతమ్మ. ఏముందమ్మా, ఇట్లే 10 రోజులు మంచిగుంటాడు, ప్రేమగా మాట్లాడతాడు, బతిమాలతాడు. మళ్ళీ షురు తాగుడు, నన్ను కొట్టుడు. ఒక్కోసారి పిల్లల మీద కూడా చెయ్యి లేపుతాడు. ఒక్క పైసా తెచ్చి ఇంట్లో ఇయ్యడు. ఇంక పిల్లలని అత్తమ్మని పోషించే బాధ్యత నేనే చూసుకుంటున్నా. ఒకరోజు మస్తుగా దాగొచ్చి రాత్రిపూట సిగ్గు లేకుండా నా పిల్ల మీద అదే అదే అని నసగటం మొదలుపెట్టింది. ఓర్ని, అంత పనిచేశాడా అన్నది పార్వతి ముక్కు మీద వేలేసుకొని. అంతే, నాకు కోపం ఆవేశం వచ్చి కట్టె తీసుకొని నెత్తి మీద ఒక్కటేసిన. నెత్తి పగిలి నెత్తిరొచ్చింది. మా అత్త అదే కట్టె తీసుకొని నన్ను కొట్టింది. అప్పుడు నా 3వ కూతురికి 7 ఏడాది వయసు. ఆ రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకొని మా అమ్మ దానికి పోయినా. నాదే తప్పన్నట్టు మా అమ్మ నాన్న నన్ను లోనికి రానియలే. ఇంకా నీకు పెళ్లి కాని చెల్లెళ్ళు ఉన్నారు, నిన్ను లోనికి రానిస్తే వాళ్ళ బతుకులు ఆగమైతాయి, ఇంతమందిని మేము పోషించలేం అని తలుపులేసేసిండ్రు. ఇంక పిల్లలతో సహా తెల్లారిందాకా ఏడుస్తూ అక్కడనే బయట కూసున్నా. నేను పనిచేసే తాన అమ్మ అయ్య చాలా మంచోళ్ళు. తెల్లారి అక్కడికి పోయి మొత్తం చెప్పిన. వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంట్లో అవుట్ హౌస్లో ఉండమని దారి చూపించారు అన్నది నీలమ్మ ఊపిరి తీసుకుంటూ. సరే, ఇవన్నీ జరిగి ఎన్నాళ్ళైంది? ఇప్పుడు ఎక్కడుంటున్నావు? నీ పిల్లలకి ఇప్పుడు ఎంత వయసు అన్నది పార్వతమ్మ తినటానికి దోసిపెడుతూ. ఇది జరిగి 5 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు. చివరామకి 6 ఏళ్ళు. నేను పనిచేసే ఇంట్లో అయ్యా నా మీద జాలితోని దిక్కులేని ఆడవాళ్ళు ఏమవుతారు, ఎక్కడ పోతారు అని డబ్బు అప్పిచ్చి నా చేత ఇల్లు కొనిపించిండ్రు. వాళ్ళ ఇంట్లో పని చేస్తూ కొంచెం కొంచెం అప్పు తీరుస్తున్నా. ఇంతలో అంతకుముందు నేనున్న అవుట్ హౌస్ అమ్మకి అల్జీమర్స్ రోగం వచ్చి అన్నీ మంచంలోనే చేస్తుంటే నన్ను ఆమెకు సేవ చేయమన్నారు. అట్లా చేసినందుకు ఎక్కువ జీతం ఇచ్చిరి. అట్లా ఇంకా ఎక్కువ అప్పు తీరుస్తూ పిల్లల్ని పెంచుకుంటున్నా అమ్మా అన్నది. మరిప్పుడు ఏమైంది, ఎందుకు ఏడ్చావు అన్నది పార్వతమ్మ. ఈ స్కూల్లో పిల్లలందరూ ఒక చోట చేరి శ్రావణికి నాన్న లేడు. శ్రావణి అంటే నా 2వ బిడ్డ. వాళ్ళమ్మ ఎవరిని ఉంచుకుందట, అందుకే వాళ్ళ అయ్య ఈమెను వదిలేసిండట అన్నారంట. అందుకే అది నేను స్కూల్కి పోనని ఒకటే లొల్లి చేయబట్టింది. మొన్న పిల్లల్ని స్కూల్కి పంపి నేను పనికొచ్చిన. తోటి పోరగాళ్ళ మాటలతో అది ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. మా బతుకంతా తెలిసిన పక్కింటామె పిల్లకి 4 మంచి మాటలు చెప్పే బదులు, అవ్వే మీ అమ్మ మంచిది కాదు, ఎవరితోనూ తిరగబట్టింది, ఒక ఆయనతో పోగా నేను కూడా చూసిన, లేకుంటే 3 ఆడపిల్లలున్న ఆమెకి భర్త వదిలేయనీకి ఎంత ధైర్యం, ఒంటరిగా పిల్లల్ని పెంచుడంటే మాటలా? ఎవరు పైసలు ఇయ్యకుంటే వాళ్ళని పోషించి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజులల్లా ఆమె ఒక్కదాని సంపాదనే సరిపోతుందా? నిప్పులేందే పొగరాదు అన్నదంట. అమ్మ, మా నాయనెక్కడా? అందరూ నీ గురించి
నువ్వు ఏడేడనో తిరుగుతో ఎవరితోనో ఆటోలో కనిపిస్తావు అని, అట్లా తిరగద్దన్నాడని మా నాయన మీద కేసు పెట్టినామని చెప్తున్నారు అని అడగబట్టింది. గంత చిన్న పిల్లకి చెబితే మాత్రం అర్థమవుతుందా? సొంత తండ్రి తన అక్కతోని తప్పుగా చేస్తున్నాడంటే ఏం తెలుస్తుంది? ఎట్లా చెప్పాలే అర్థమైతలేదు అన్నది నీలమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అతని మీద పోలీస్ కేసు కూడా పెట్టావా? పోలీసులు నీలాంటి వాళ్ళ జీవితాలతో ఇంకో రకంగా ఆడుకుంటారు అన్నది పార్వతమ్మ. నేను పనికి పోయినప్పుడు మా ఆయన ఇంట్లోకి వచ్చి మా ఇంటి కాగితాలు, అదే ఆ అయ్య అప్పిచ్చి కొనిపిచ్చి నీళ్ళు తీసుకుపోయి అప్పు తెచ్చి ముండలకు పెట్టిండు. తాగి తంతనాలాడిండు. ఒక తెలిసిన పోలీస్ ఆయన ఉంటే ఆయన్ని తీసుకుపోయి కళ్ళు పాకలోనో ఉంచుకున్నాం ఇంట్లోనో చూపించి కేసు పెట్టిన. ఆ కేసు ఇంకా నడుస్తున్నది. పెద్ద పిల్లలకి వాళ్ళ నాయన గురించి కొంత తెలుసు. ఈ చిన్నామెకి ఇంకా తెలిసే వయసు రాలేదు. స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటే రోజు ఇంటికొచ్చి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, అందరు నాయనలు స్కూల్కి వస్తారు, మా నాయన రాడు, అందుకే నేను స్కూల్కి పోను అని ఏడుపు అని దీర్ఘంగా నిట్టూర్చింది. నే పనికి వచ్చినప్పుడు బస్తీలో వాళ్ళంతా పిల్లల మనసు పాడు చేస్తున్నారని నే కొట్లాడితే అందరూ కలిసి నా మీద కురుకొస్తుండ్రు. అందులో కొందరు మగాళ్ళైతే వాళ్ళ ఆడాళ్ళకి నా గురించి అవి ఇవి చెప్పి నాతో మాట్లాడకుండా చేస్తుండ్రు. వాళ్ళు కూడా నాతో చేరి చెడిపోతారంట. నేను ఒంటరిగా వస్తుంటే ఎక్కువ తక్కువ మాట్లాడు, ఒక్క రాత్రికి నా తానకొస్తే నీ పిల్లల బాధ్యత అంతా నేనే చూస్తా అంటూ వెకిలి నవ్వులు వెకిలి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు చెడింది చెడవుతున్నది ఎవరమ్మా? ఇవన్నీ పిల్లలకి ఏమని చెప్పాలి? చెప్తే అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్న ఆడాళ్ళని ఈ లోకం మర్యాదగా బతకనీయదమ్మా అన్నది నీలమ్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ. ఆడవాళ్ల బతుకులింతే, ముందు నుయ్యి వెనక గొయ్యి, పెళ్ళిళ్ళు చేసుకోక తప్పదు. ఆడపిల్లకి పెళ్లి వయసు వచ్చిందంటే నలుగురు కళ్ళు వాళ్ల మీదే ఉంటాయి. ఎవడో ఒకటి చేత 3 ముళ్ళు వేయించేస్తే తమ బాధ్యత తీరిందనుకుంటారు తల్లిదండ్రులు. చేసుకున్నవాడు సరైనవాడు కాకపోతే ఇక దాని తిప్పలు భగవంతుడు తీర్చాల్సిందే అని పార్వతమ్మ అంటుండగా వీళ్ల మాటలు నిజమే అన్నట్లు త్రిశూలం సినిమాలోని నేనేంటి, నాకింతటి విలువేంటి, నీ అంతటి మనిషితో పెళ్ళేంటి, నీకేంటి, నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నొదిలి అరిటాకుకి శిక్షేంటి అనే పాట FM రేడియోలో వినిపిస్తుంది. ఇప్పుడు ఇంకా నయం నీలి, ఆడవారికి సహాయం చేయటానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ సంస్థలు నిలదీసి అడుగుతున్నాయి. అయినా కష్టపడుతున్న ఆడవాళ్లు తక్కువేం లేరు. అందరి జీవితాలు ఈ తాగుడుతో అతలాకుతలం అవుతున్నాయి. అన్నీ తెలిసిన తల్లిదండ్రులు కూడా సమస్యలో ఉన్న తమ కూతురికి సహాయం చేయటానికి ముందుకు రాలేకపోతున్నారు. పేదరికం, చదువుకోకపోవటం వారిని సరైన దిక్కు నడిపించలేకపోతున్నాయి. నీ సమస్య పూర్తిగా నేనే తీరుస్తానని చెప్పలేను, కానీ నా ఫ్రెండ్ ఒక ఆడ ఇన్స్పెక్టర్ ఉన్నది, ఆమెకు నీ గురించి చెప్పి సహాయం చేయమంటాను. ప్రస్తుతం నీ బస్తీలోనే ఉండు. నీ పిల్లల్ని అప్పుడప్పుడు మన ఇంటికి తీసుకొస్తూ ఉండు. నేను కూడా వాళ్ళకి అర్థమయ్యేట్లు చెప్తూ ఉంటాను. రేపు వాళ్ళు కూడా ఎదిగి ఈ సమాజంలోనే బతకాలి కదా. వాళ్ళకి నెమ్మదిగా ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తాను. సరేనా? దిగులు పడకు. నువ్వు ధైర్యంగా ఉండి పారిపోకుండా పరిస్థితికి ఎదురు నిలబడ్డప్పుడు అవతలి వారు కొంచెం జంకుతారు. ఈ మధ్య అలా నిలబడలేక కొందరు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు బతికి నలుగురిని బతికించాలే కానీ పారిపోకూడదు అని పార్వతమ్మ నీలమ్మకి ధైర్యం నూరిపోసింది. అమ్మా, నీకోసం ఎవరో వచ్చారు అన్న శిరీష పిలుపుతో పూజ గదిలో నుంచి నెమ్మదిగా కుంటుతూ వచ్చింది పార్వతమ్మ. అయ్యో అమ్మగారు, పూజ గదిలో నుంచి వచ్చారా? నేను కూర్చునేదాన్ని కదమ్మా అన్నది శిల్ప. శిల్ప, ఎంత పెద్దదానివయ్యావు, నేను గుర్తుపట్టలేదమ్మా. బాగున్నావా? ఏం చేస్తున్నావు? నిన్ను చూసి 7-8 సంవత్సరాలు అవుతుంది అన్నది అక్కడే సోఫాలో కూర్చుంటూ. బీకాం పాస్ అయ్యి ICFAIలో MBA చదివి క్యాంపస్ సెలక్షన్లో ఒక MNCలో ఫైనాన్స్ మేనేజర్గా చేరి అక్కడ పనిచేస్తున్నానమ్మా. మా చిన్నప్పుడు మీరు చెప్పిన మాటలు, చేసిన సహాయం వృధా పోలేదమ్మా. నేనిప్పుడు మా చెల్లెళ్ళని మంచి కాలేజీలో చేర్చి చదివిస్తున్నానమ్మా అంది నీలమ్మ పెద్ద కూతురు శిల్ప. చాలా సంతోషంగా ఉన్నదే నిన్ను చూస్తుంటే. ఎంత పెద్దదానివయ్యావు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.
నేను చెప్పినంత మాత్రాన నువ్వు మీ అమ్మ దాన్ని పాటించి మీ జీవితాలు బాగు చేసుకుంటారన్న నమ్మకం ఏముంది? ఏదో ఉండబట్టలేక నాకు తోచిందేదో చెప్తూ ఉండేదాన్ని. చేసిన ఉపకారాన్ని అప్పుడే మర్చిపోయే ఈ రోజుల్లో ఇన్నేళ్ల తర్వాత గుర్తు పెట్టుకొని నన్ను చూడటానికి వచ్చావు. చాలా సంతోషం. అలా కూర్చో అని శిల్పకి చెబుతూ, శిరీష, నీకు గుర్తుందా, కొన్నేళ్ల క్రితం మన ఇంట్లో పనిచేసిన నీలమ్మ పెద్ద కూతురు ఈ అమ్మాయి ఎంత వృద్ధిలోకి వచ్చిందో చూసావా? కొంచెం మంచినీళ్ళు, టీ తెచ్చివ్వు అన్నది. అయ్యో, అక్కకెందుకమ్మా శ్రమ, నేనే టీ పెట్టి మీకు అక్కకి ఇస్తాను, ఆ మాత్రమైనా చెయ్యనియండమ్మా అని లేచి వంటగదిలోకి వెళ్ళింది. చూసావా శిరీష, ఆడవారికి సమాజం నుంచి సమస్యలు వచ్చినప్పుడు నలుగురు 4 రకాలుగా కుళ్ళబడవకుండా ఎవరో ఒకరు సహృదయంతో చెయ్యడ్డు పెట్టి సహాయం చేస్తే వాళ్ల బతుకులు గాలికి చిరిగే అరిటాకుల్లాగా కాకుండా నిలబడి పూజకో, భోజనానికో, అలంకారానికో ఉపయోగపడతాయి అన్నది పార్వతమ్మ. అవునమ్మా, మీరన్నది నిజం. చిన్నతనం వల్ల అప్పుడు నాకు అందులో గొప్పతనం అంత తెలియలేదు. మీలాంటి వారి వ్యక్తిత్వం చూసి మేమందరం కొంచెమైనా అలవాటు చేసుకోగలిగితే ఇంకో 10 మందికి ఉపకారం చేసిన వారం అవుతాం అన్నది పార్వతమ్మ కాళ్ళకి నమస్కరిస్తూ. ఇదండి బిందు మాధవి గారు రాసిన అరిటాకుకి శిక్ష అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.